Firstly, a big thank you to Harsh and Vikram sir for giving me this opportunity. నేను సైన్స్ చేసిన ఫస్ట్ 50 days ఆడిందంటే చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దీనికి చాలా పెద్ద కారణం మీరందరూ. సో థ్యాంక్స్ లాట్ మా మూవీకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు. తెలుగు లైఫ్ ఎప్పుడైనా అవార్డు వస్తుందో లేదో తెలుసు, బట్ ఐ థింక్ దిస్ విల్ బి ద మోస్ట్ స్పెషల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. Firstly, I want to thank Bottom audience ki ma movie ni meeru hit chesi super hit chesi ee roju 50 days function chesela chesaru. So daniki meeru chala chala dhanyavadalu. Thank you Harsha for giving me such an amazing movie, my first ever 50 days and also my first ever hit, and I wish him all the very best for his future endeavors. I want to thank all the technicians who have worked. They prepared cheyaledu speech na Telugu kuda bad, so please ignore. ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరికీ నాది చాలా చాలా థ్యాంక్ యూ. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హుషారు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అండ్ అల్లు అర్జున్ అభిమానులు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళు నాకు సోషల్ మీడియాలో చాలా హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ యూ ఆల్ రిక్వెస్టెడ్ సో ఐ వాంట్ టు మెన్షన్ ఇట్. థ్యాంక్ యూ. స్ప్రెడ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. మీ వల్లే చాలా మందికి రీచ్ అయింది మా మూవీ. సోషల్ మీడియా నుంచే చాలా రెస్పాన్స్ వచ్చింది, ఇంక్లూడింగ్ ప్రెస్. అండ్ సో బేసికలీ మా మూవీ థీమే మనం ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేమో, జస్ట్ మన మెమరీస్ తప్ప. సో నాకు అదే థీమ్ పట్టుకొని రాసుకున్నాను స్టోరీ. సో మా లైఫ్లో కూడా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి షూటింగ్ నుంచి ఇప్పుడు ఈ 50 days ఈవెంట్స్ ఎవ్రీ డే నా లైఫ్లో అయితే 2 years నా లైఫ్లోనే బెస్ట్ మెమరీ. సో మా లైఫ్కి అంటే మా అందరి లైఫ్లో కూడా ఇది బెస్ట్ మెమరీలా మిగిలిపోద్ది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్కి చెప్పాలి, ఎందుకంటే మేము ఏదైతే అనుకుని తీసుకున్నామో వాళ్ళు అదే రిసీవ్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక 4 times 5 times 9 times చూసిన వాళ్ళు కూడా ఉన్నారు యంగ్స్టర్స్. వాళ్ళంతా చూసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి అందరికీ తీసుకెళ్ళి మళ్ళీ మాటికి సినిమా చూపించారు. అండ్ సో చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి ఇంత మంచి మెమరీస్ మాకు ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి. నేను వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు జస్ట్ 5 minutes చెప్పాను, అది ఆయన క్యాచ్ చేసి చాలా ఎక్సైట్ అయ్యారు. సో అక్కడ నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మేమిద్దరం స్క్రిప్ట్ డిస్కషన్స్ నుంచి ఇక ప్రీ ప్రొడక్షన్ అన్నీ జరిగి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నాకు బాగా సపోర్ట్ చేసి మేము ఏమడిగితే అది సెట్లో కానీ లొకేషన్స్లో కానీ ఏదైనా ఆర్ట్ వర్క్ కానీ కెమెరా లైట్స్ కానీ అన్నీ పెరుగుకుంటే వెళ్ళినాయి. ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో ఎండ్లో ఏదైతుందో అది చాలా కాంట్రాస్ట్. సో దానికి ఆయన ఫుల్ 100% బిలీవ్ చేశారు. ఇంకా చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు ప్రాజెక్ట్లోకి. సో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి బెక్కం వేణుగోపాల్ గారికి, ఆయన వల్లే ఇది జరిగింది. అండ్ సెకండ్ ఏంటంటే మా టెక్నీషియన్స్కి పేరున చాలా థ్యాంక్స్. నాది ఫస్ట్ ఫిలిం, కానీ వాళ్ళందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కానీ మేమందరం ఒక ఫ్రెండ్స్ లాగా ఏంటి అందరం కానీ ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ మా కెమెరామెన్ రాజ్ తోట గారికి, ఆయన విజువల్స్ కానీ అన్నీ మీరు చూశారు. సో నెక్స్ట్ లెవెల్ అయినది. ఆయన లైటింగ్ కానీ ఏది కానీ అసలు నెక్స్ట్ లెవెల్. సో రిచ్గా షూట్ చేశారు. సెకండ్ మా ఆర్ట్ డైరెక్టర్, అది మా ప్రొడక్షన్ అంటే లేట్గా అయ్యేది, కానీ ఆయనకి ఎంత లేట్గా ఇచ్చినా ఏది చేసినా అప్పటికప్పుడు దాన్ని కరెక్ట్ చేసి సెట్ చేసి షూట్కి ఏ ప్రాబ్లం లేకుండా ఆర్ట్ వర్క్ ఇచ్చేవాళ్ళు. చాలా కష్టపడ్డారు ఆర్ట్ డైరెక్టర్ మాధవ్ గారు. ఇంకా మా కాస్ట్యూమ్ డిజైనర్ అను గారు, ఆయన ఎప్పుడు రాదు బట్టలు పంపిస్తుంటారు అక్కడ నుంచి. చాలా బాగా కష్టపడింది ఆమె కూడా, స్పెషల్లీ కాస్ట్యూమ్ పార్టీకి దానికి చాలా వెడ్డింగ్కి. అంటే కాంప్లికేటెడ్ అవి, అయినా కానీ ఈజీగా అయిపోయాయి. ఇంకా మా ఎడిటర్ విజయ్ గారు, ఆయన 5-6 months కూర్చొని ఆయన వాళ్ళ టీమ్ మ్యాడీ, మధు, సందీప్, రమేష్ అందరు కలిసి కూర్చొని కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక 4-5 versions కట్ చేసి దాని ఒక బెస్ట్ అవుట్పుట్ రావడానికి చాలా కష్టపడ్డారు ఆయన. సో అది చాలా థ్యాంక్స్. ట్రైలర్ కూడా ఆయన కట్ చేశారు,
అది చాలా హెల్ప్ అయింది మాకు. ఇంకా మా ప్రొడక్షన్ మేనేజర్స్ ప్రణవ్ గారు, అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయనే, అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది కూడా ఆయన అంటే ఆయన 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 మేనేజ్ చేస్తే మంచిగా ఎవరు మేనేజ్ ఆయన ఎందుకో రావట్లేదు ఈ మధ్య, కానీ చాలా థ్యాంక్స్ ప్రణవ్. చాలా కష్టపడ్డాడు. అందరిని మేనేజ్ చేయడం చాలా కష్టము. 20 కోట్లు ఉంటే ఆయన బుర్ర హీట్ ఎప్పుడు మ్యాగీకి ఎందుకు పనిచేయలేదు. సో చాలా థ్యాంక్స్. అలాగే లాస్ట్లో రవి గారు వచ్చారు. సో రవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్లో. ఇంకా సో ఇంకా మా ప్రొడక్షన్ చలపతి గారు రోజు మంచి ఫుడ్ పెట్టి చాలా బాగా చూస్తారు. ఇంకా లాస్ట్కి మ్యూజిక్ గురించి వస్తే రతన్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, చాలా హిట్ అయినాయి. ఉండిపోరాదే, నాటు సాంగ్, ఇంకా నాన్న సాంగ్. దాని తర్వాత సన్నీ ఎంఆర్ వచ్చారు. సన్నీ ఎంఆర్ కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. హుషారు మెయిన్ సాంగ్, థీమ్ సాంగ్. ఇంకా ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది మూవీ. సో చాలా థ్యాంక్స్. ఇంకా వరికుపల్లి యాదగిరి గారికి పిచాక్ సాంగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ సచిన్ సుధాకరన్ సింగ్ సినిమా వాళ్ళు కూడా చాలా నెక్స్ట్ లెవెల్. అంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు. లాస్ట్ మినిట్లో ఎన్ని ఉన్నా అంటే అటు సైడ్ క్రియేటివ్ సైడ్ మేనేజ్ చేసుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ సైడ్ కూడా. ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, దిల్ రాజు గారు. ఆయన మా ఈవెంట్స్ అన్నిటికీ ఆయన వచ్చారు. అంత బిజీ పర్సన్ అయినా మాకు వచ్చి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసాము, నాన్న సాంగ్ లాంచ్ చేసాము, అక్కడ విష్ చేశారు. తర్వాత ఆయనే మమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిపించి రిలీజ్కి ఒక రోజు ముందు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మళ్ళీ రిలీజ్ కాగానే అంటే మాకు థియేటర్స్ కూడా లాస్ట్ మినిట్లో ఏదో చిన్న హికప్ రావడంతో ఆయన ఏం టెన్షన్ పడకండి అని చెప్పి ఆయన కొంచెం అది కూడా హెల్ప్ చేశారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మళ్ళీ పిలిచి టాకర్ వచ్చి బాగా హిట్ అవడంతో మళ్ళీ వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పిలిపించి మళ్ళీ అంటే 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్ చేసి మళ్ళీ కంగ్రాట్స్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు 50 days కూడా ఆయన రావడం అంటే ఆయన గోల్డెన్ హ్యాండ్, అట్ ద సేమ్ టైం గోల్డెన్ హార్ట్ కూడా. అంటే మా ఇలాంటి కొత్త వాళ్ళని అంత ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఆయనకి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ. సో నా జర్నీ ఇవంతా లక్కీ మీడియా స్టార్ట్ చేసిన లాస్ట్ 12 years నుంచి, ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాన్ స్టాప్గా కోఆపరేట్ చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా మెమరీగా నిర్మించిన టీం అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ ముఖ్యంగా చిన్న సినిమా తీయాలంటే సపోర్టింగ్ అనేది ఉండాలి. నాకు కథ వచ్చిన దగ్గర నుంచి నేను అనగానే నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన నా మిత్రుడు రియాజ్ అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ శ్రీనివాస్ గారు, హనుమంతరాజు గారు, వీళ్ళంతా నాకు సినిమా బడ్జెట్ విషయంలో మేము బాగుండాలని కొన్ని ఎదుగుదలలు అయినా కూడా యూ అని సపోర్ట్ చేసి ఈ రోజు వరకు నాతో సపోర్ట్గా నాతో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు. ఎందుకంటే మీ సపోర్ట్ ఎంత లేకపోతే నేను ఎంత ఫాస్ట్గా ఎంత స్టాండర్డ్గా వర్క్ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే రిలీజింగ్, మేకింగ్ ఈ రెండు విషయంలో చాలా చోట్ల కొంత ఇబ్బందులు అనిపించిన మీ అందరి సపోర్ట్ వల్ల ముందుకు వెళ్ళాం. అలాగే ఈ సినిమా అంటే ఒక సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా కంగారు పడ్డాము. డేట్ డేట్ అని ఒక డేట్ అని మేము ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు కొన్ని థియేటర్ ప్రమోషన్ శిరీష్ గారు, రాజు గారు సినిమాతో పాటు వన్నంతో ప్రొడ్యూసర్గా అయినా, నా సినిమానే నట్టుగా అయినా నన్ను నా ప్రతి సినిమా కనుక సపోర్ట్ చేసింది. ఈ సినిమాకి ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేశారు, చిన్న సినిమాగా ఉండాలని. శిరీష్ గారు థియేటర్స్ నాకు నైజాం దగ్గర ఉన్నప్పుడు సినిమా రేపు మార్నింగ్ షో బాగుండగానే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళన్నాడు. మార్నింగ్ షో ఆయన చూసి టాక్ అనుకున్నాడు. టాక్ అనుకుని మాకు ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా హిట్ అయ్యింది అన్న చెప్పగానే ఆయన చేసిన ప్లానింగ్ నైజాంలో కానీ ఇక్కడ కానీ చాలా బాగా థ్యాంక్స్. అంటే టీం అంతా ఆయన ఒక్కసారి. ఎందుకంటే సాటర్డే రోజు పెరిగింది, ఫ్రైడే పెరిగింది, సాటర్డే సండే రోజు మార్నింగ్ నేను లేచి బుక్ మై షో ఓపెన్ చేయగా ఒకేసారి 50 స్క్రీన్లు కనిపించాయి. ఆ రోజు నా కళ్ళకి నాకు తెలియకుండానే ఒక ఆనందం. ఎందుకంటే 2 days టెన్షన్ పడుతున్నా
రిలీజ్ బాగా జరగలేదు నైజాంలోనే. చాలా చాలా థ్యాంక్స్ శిరీష్ అన్న అండ్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కొత్త సినిమా అయినా సరే ఎంకరేజ్ చేసి కాస్తో పుస్తక రేట్లకు కొని ఆ తర్వాత మంచి థియేటర్లు మాట్లాడి చేసిన నా ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, సినిమాని ఎంకరేజ్ చేసి ముందుకు వచ్చిన ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఎగ్జిబిటర్స్, చిన్న సినిమా అయినా అందరు పర్సెంటేజ్లో ఆడుతూ కాస్త పెద్ద సినిమాల మధ్యలో ఉన్న దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమా బాగుంది అని వాళ్ళ నుంచి నాకు ఆ సినిమాని వేయండి అని ఒకరి నుంచి సినిమా బాగుంది, ఏ సెంటర్లో ఆడుతుంది, సి సెంటర్లో వేయండి ఒకరు సపోర్ట్ చేసి కొంచెం వచ్చినా సరే ఎంత వచ్చినా సరే ఈ సినిమా అన్ని సెంటర్లోకి తీసుకెళ్తూ ఆడిపించిన ఎగ్జిబిటర్స్ అందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా థ్యాంక్స్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.